నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ల్యాండ్ పూలింగ్ కు వడ్డమాను గ్రామ రైతులంతా సానుకూలంగా ఉన్నారన్న మంత్రి నారాయణ. వారు అడిగిన కొన్ని అంశాలను సీఎం చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. రేపు విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గంట. చంద్రబాబు లోకేష్ చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్న కాలవ శ్రీనివాసులు. 26 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడి. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్న మాజీ మంత్రి బొగ్గన. అబద్దాలు, వాస్తవ వక్రీకరణలతో సీఎం చంద్రబాబు ప్రజలు మభ్యపెడుతున్నారని ఆగ్రహం. ల్యాండ్ పూలింగ్ కు వడ్డమాను గ్రామ రైతులంతా సానుకూలంగా ఉన్నారని మంత్రి నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం వడ్డమానులో ఆయన పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కలిసి రైతులతో సమావేశమయ్యారు. ల్యాండ్ పూలింగ్ పై రైతుల అభిప్రాయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గతంలో ల్యాండ్ పూలింగ్ లో రైతులకు ఎదురైన ఇబ్బందులను ఇప్పుడు లేకుండా చూస్తామన్నారు. రైతులు అడిగిన కొన్ని అంశాలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 29 గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులతో పాటు వడ్డమాన్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రైతులకు ఇచ్చే ప్లాట్లలో ముందుగా 2 వరుసల రోడ్డు నిర్మించి వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. రైతుల యొక్క భూముల విలువ పెరగాలి, డెవలప్ కావాలంటే ఇక్కడికి అనేకమైన ఇండస్ట్రీస్, అనేకమైన యాక్టివిటీ రావాలి. అవి రావాలంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయమని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తేనే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు మనుషులు వస్తారు. మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, డిఫరెంట్ యాక్టివిటీ డెవలప్ అయినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా వస్తుంది అనే వారికి ఉన్న అపారణంతో దూరదృష్టితో ఈరోజు యాక్చువల్ గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కొంతమంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా స్మార్ట్ సిటీ చేయమంటే 16,666 ఎకరాలు యాక్చువల్ గా మనం ఈరోజు 7 గ్రామాల్లో తీసుకోవడానికి నిర్ణయించుకొని కేబినెట్ లో అప్రూవ్ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు తుళ్ళూరు మండలం తీసుకుంటే వడ్డమాను గ్రామానికి నేను శాసనసభ్యులు రావటం జరిగింది. శ్రావణ్ గారు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేశాం. ఎందుకంటే 2014-19లో కూడా ఆ రోజు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేసి పాలసీలు కూడా వాళ్ళందరి యొక్క ఆమోదంతో చేసినవి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తాను ఉద్దేశంతో ఈ రోజు నుంచి డిస్కస్ చేశారు. వాళ్ళు అనేక విషయాలు తెలిపారు. గతంలో ల్యాండ్ పూలింగ్ వచ్చిన ఇబ్బందులు ఇక్కడ రాకుండా చూడమని ప్రతి ఒక్క రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆ యొక్క అంటే 2014-19 అలాగే కంటిన్యూ అయితే అసలు ఆ సమస్య ఉండే కాదు. ప్రభుత్వ మార్పు వల్ల గత ప్రభుత్వం కోర్టు పోయి అనేక కేసులు వేయటం, ఆ కోర్టులలో హైదరాబాద్ అవన్నీ విత్డ్రా, ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ అక్కడ చేయడానికి ఇబ్బంది ఉందో ఆ కేసులు మొన్న విత్డ్రా అయినాయి. నిన్న కాకుండా జస్ట్ 3 days వరకు. ఆ విధంగా ఇవన్నీ విత్డ్రా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అక్కడ వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే రైతులకి అవి రాకుండా చూసుకోవడం కోసం ఇప్పుడు గ్రామాల్లో వచ్చి యాక్చువల్గా వీళ్ళంతా మాట్లాడారు. అందరికీ ల్యాండ్ పూలింగ్ లో ఈ గ్రామం ఉంది కాబట్టి ఏదైనా అనుమానాలు ఉన్నా, ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా రైతులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేబినెట్ స్థాయికి తీసుకెళ్లగల ఆలోచనతోనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2-3 అంశాలు రైతులు క్లారిటీ కావాలన్నారు. బై అండ్ లార్జ్ దానికి ఒప్పుకుంటూ ల్యాండ్ పూలింగ్ ఒప్పుకుంటూనే గతంలో కొన్ని గ్రామాల నుంచి మేము ల్యాండ్ పూలింగ్ ఇచ్చాం. ఆ ప్లాట్లు ల్యాండ్ ఎక్విజిషన్ లో పడింది. వాటిని వీలున్నంత త్వరగా మాకు కేటాయింపులు జరపాలని కోరారు. తర్వాత వడ్డమాను, పెద్దపరిమి, హరిచంద్రపురం గ్రామాలు కూడా రాజధానిలో భాగం కాకపోయినప్పటికీ, మొదటి విడత పూలింగ్ లో భాగం కాకపోయినప్పటికీ ఎన్నికలు జరగనందువలన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ, మండల పరిషత్ నుంచి కానీ, జిల్లా పరిషత్ నుంచి కానీ, గ్రామ పంచాయతీలో గ్రాంట్లు లోపించి అభివృద్ధి శూన్యంగా ఉంది.
దాన్ని మీరు అభివృద్ధి చేయాలని చెప్పి కోరి ఉన్నారు. అదేవిధంగా తుళ్ళూరు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అప్రోచ్ రోడ్డు కొద్దిగా డెవలప్ చేయాలన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోమని కోరారు. కొంతమంది రైతులు ఈ రోజున మంత్రి గారు అనౌన్స్ చేస్తారు. కొంతమంది కూలింగ్ ఇంట్రెస్ట్ గా వాళ్ళ భూములని పట్టాదారు పాస్ పుస్తకాలు కాపీలు కూడా తెచ్చిచ్చారు. ఇక్కడ ఆఫీస్ పెట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆఫీస్ పెట్టి కూలింగ్ తీసుకుంటారు. అప్పుడు మరలా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ రూపంలో కానీ ఏదైనా ఒక నిర్దిష్టమైన హామీ రూపంలో కానీ రాజధాని ఎక్కడ ఉంటుందని రావాలని కూడా కోరారు. కాబట్టి ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విషయాలు వారికి తెలియజేయడం జరిగింది. సానుకూలంగా ఉంది. కొన్ని అంశాలన్నింటినీ కూడా వారు చెప్పారు. వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రేపు విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించిన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తో కలిసి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగ్నిజెంట్, టెక్ తమినా, సత్వ, ఫ్లూయిడ్ గ్రిడ్ సహా 7 కంపెనీలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఐటీలో కోట్ల రూపాయల పెట్టుబడులతో విశాఖ ముఖ చిత్రం మారబోతుందన్నారు. రేపు జరగబోయే విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో విజన్ డాక్యుమెంట్ పై సీఎం దిశానిర్దేశం చేస్తారని ఆయన తెలియజేశారు. మళ్ళీ రేపు 12వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే యువనాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మన భీమిలి నియోజకవర్గంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు, దాంతోపాటు ప్రధానంగా ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా ఎకనామిక్ గ్రోత్ రీజనల్ యూనిటీ VER ఏర్పాటు చేస్తామన్నారో దానికి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ రేపు జరగబోతాం. దీనికి సంబంధించి ఐటీ మంత్రి లోకేష్ గారు ఈరోజు రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. రేపు మార్నింగ్ 9 o'clock నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా కూడా దాదాపు 7 కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇందులో మన కాగ్నిజెంట్తో పాటు టెక్తమినా, సత్వ, ACL ఇట్లా మొత్తం ఎన్ని కూడా దాదాపు 7 ఐటీ కంపెనీలు. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఒక 5 ఐటీ కంపెనీలకు ఆ రోజు మహేజా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవన్నీ కూడా మళ్ళీ రేపు ఒక 7 ఐటీ కంపెనీలకి శంకుస్థాపన. అవి అయిపోయిన తర్వాత ఈ ప్రధానంగా కాంగ్రెస్ ఏదైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు విశాఖ వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఒక గేమ్ చేంజర్ గా మనం ఏదైతే మన గూగుల్ వచ్చిందో అలాంటి ప్రాధాన్యతగా ఒక కాంగ్రెస్ కంపెనీ లక్షలాది మంది ఐటీ ఎంప్లాయీస్ ఈరోజు పెద్ద ఐటీ దిగ్గజంగా టాప్ 10 కంపెనీస్ లో కాంగ్రెస్ కూడా ఉంది. మరి అటువంటి కాంగ్రెస్ వాళ్ళ విశాఖలో కార్యకలాపాలు చేయడం ద్వారా ఇక్కడ ఓన్ బిల్డింగ్ ఏదైతే మన ఈ ఐటీ కేంద్రం అనే ప్రాంతంలో వాళ్ళ సొంత భవనం నిర్మాణం కోసం రేపు గౌరవ ముఖ్యమంత్రి గారిగా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా జరుగుతుంది. మనం మొన్ననే చెప్పుకున్నాం, హైదరాబాద్లో ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఎలాగైతే హైదరాబాద్ ఒక ఐటీ కేంద్రంగా మొత్తం ఈరోజు దేశంలోనే ఒక బెస్ట్ ఐటీ సెంటర్గా సైబరాబాద్ డెవలప్మెంట్గా అది తయారైందో అలాంటి దృష్టి కూడా విశాఖపట్నంలో వస్తూ ఉంది. మరి ముఖ్యంగా డేటా సెంటర్స్ సంబంధించి విశాఖపట్నానికి ఒక హబ్గా తయారు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, మెటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, సిపి కావచ్చు, టీసీఎస్ కావచ్చు, దాదాపు 6 gigawatt డేటా సెంటర్స్ ఇక్కడ రాబోతాం. కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతాం. గూగుల్ కూడా వచ్చే మార్చిలో దానికి కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమం అవుతుంది. మరి ఈరోజు విశాఖపట్నం అనేది ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఏ విధంగా డెవలప్ అవుతా ఉందో చూస్తా ఉన్నాం. మొన్ననే మనం పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా పెట్టుకుంటే 2 రోజుల్లో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రోత్ అనేది ఎంత సర్వేయంగా జరుగుతున్నదానికి చిన్న ఉదాహరణ. ఎందుకు ఇంత ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి? గతంలో 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఇక్కడ ఉన్న పారిశ్రామిక పారిపోయి కొత్తగా ఎందుకు ఇంత పోటీపడి ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నారని కూడా ఆలోచించడం అవసరం. ఒకప్పుడు గుజరాత్, లేకపోతే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, లేకపోతే హైదరాబాద్, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నాయి.
మరి ఈ 18 నెలల సమయంలో అదంతా కూడా సీన్ మార్కెట్. ఈరోజు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఫస్ట్ చాయిస్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే 25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, తద్వారా 26 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు తెలిపారు. సీఎం చంద్రబాబు పరిపాలన దక్షత, మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో దేశ విదేశీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొస్తున్నాయని అన్నారు. చంద్రబాబు ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులు కాగా ఆయన అనుభవం రాష్ట్రానికి శ్రీరామరక్షగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడాదిన్నర కూటమి పాలనలో పెట్టుబడులు విపరీతంగా వచ్చి పడతా ఉన్నాయి. ప్రధానంగా దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనడానికి ప్రధానమైన కారణంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి, ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందనడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కానేరదు. ఏడాదిన్నర కాలంలో అనేక సంస్థలు, ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర ప్రగతికి దోహదం చేసే అంశాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకారాలు తెలపడం కానీ, ఎంఓయూలు కావడం కానీ, చాలా పరిశ్రమలు పనులు ప్రారంభం చేయడం కానీ జరిగింది. ఈ 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వల్ల 26 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది ప్రభుత్వ అంచనా. ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు. రానున్న 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగానే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు తను ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖను సమర్థంగా నడుపుతూనే అనేక సంస్కరణలు తీసుకొస్తూ మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పడానికి నిత్యం కృషి చేస్తూనే పెట్టుబడులను ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి అనేక దేశాల్లో పర్యటిస్తూ అనేక ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుస్తూ వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందో వాళ్ళందరికీ వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షించడానికి నిరంతరం పని చేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.